హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రసూల్ సిఎస్సివిఎల్ఈ రంగారెడ్డి. మీరు చూస్తున్నారు ఆర్జేఆర్ టెక్. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 3 లిస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ లిస్ట్లో L1, L2, L3 అనేది ఉండడం జరిగిందనమాట. సో ఏ లిస్ట్లో ఉంటే మీకు ఇల్లు వస్తుంది, ఏ లిస్ట్లో ఉంటే మీకు ఇల్లు రాదు అనే విషయం గురించి మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను మీ రసూల్ సిఎస్సివిఎల్ఈ రంగారెడ్డి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మీరు స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు L1, L2, L3 అనే మూడు లిస్టులు అయితే కనిపిస్తాయి. సో వీటికి పక్కన రీమార్క్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఆ రీమార్క్ అనేది L1కి, L2కి, L3కి వేరు విధంగా అయితే ఉండడం జరుగుతుంది. L1 లిస్టులో సుమారుగా 21,93,000 అభ్యర్థులను అయితే ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా L2 లిస్టులో సుమారుగా 19 లక్షల మందిని అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా L3 లిస్టులో అనగా లాస్ట్ అనమాట, సుమారుగా 33 లక్షల మందిని అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. సో ఇప్పుడు మన లిస్టులో మన పేరు అనేది ఏ లిస్టులో ఉంది అనేది ఎలా చెక్ చేసుకోవాలో మీకు ఇప్పుడు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాని గురించి మనం గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో ఇందిరమ్మ ఇల్లు telanggana.gov.in అనేది టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన మెయిన్ వెబ్సైట్ అయితే ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ రైట్ సైడ్లో కనిపించే అప్లికేషన్ సెర్చ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సెర్చ్ బై అనేసి కనిపిస్తుంది. మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ లేదా అప్లికేషన్ ఐడి లేదా రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఇప్పుడైతే నేను మొబైల్ నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మొబైల్ నెంబర్ని సెలెక్ట్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ని ఎంటర్ చేశాక ఇక్కడ గో పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ స్టేటస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ అప్లికెంట్ నేమ్ అయితే అప్లికేషన్ నెంబర్ ప్లస్ ఇక్కడ అప్లికెంట్ నేము, ఏ డిస్టిక్, మండల్ ఏంటి, విలేజ్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ అండ్ ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ ఇక్కడ లాస్ట్ 4 డిజిట్స్ అయితే రావడం జరిగింది. సో మీకు ఇక్కడ ఎవరైతే సర్వే చేశారో వాళ్ళ నేము అండ్ సర్వేయర్ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే లిస్ట్ టైప్ వచ్చేసి ఫస్ట్ లిస్ట్ అని ఉంది. రీమార్క్ వచ్చేసి నాన్ పక్కా హౌస్ విత్ హౌస్ సైట్, అంటే వీళ్ళకు కేవలం ప్లాట్ మాత్రమే ఉంది, హౌస్ మాత్రం లేదు. సో వీళ్ళకి ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం నుండి అయితే 5 లక్షల రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఈ ఫస్ట్ లిస్ట్లో సుమారుగా 71,482 మంది అభ్యర్థులను మాత్రము ఇందిరమ్మ ఇండ్లకు అర్హులుగా గుర్తించారు. ఫస్ట్ లిస్ట్లో లిస్ట్ 1లో సుమారుగా 71,482 మందిని ఇందిరమ్మ ఇండ్లకు అర్హులుగా గుర్తించారు. L1 లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేస్మెంట్ స్థాయి వరకు పని పూర్తి చేశారో వాళ్ళకి మార్చి 15వ తేదీలోపు వాళ్ళ అకౌంట్లో డబ్బులు జారీ చేయాలనేసి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. లబ్ధిదారులు సర్వే సమయంలో ఎక్కడైతే ఫోటో దిగారో సేమ్ ఆ ప్లేస్లో మాత్రమే వీళ్ళు ఇల్లు నిర్మించుకునే అవకాశం అయితే కల్పించారు. అంతేకాని వేరే ప్లేస్లో ఇల్లు నిర్మించడానికి అయితే అవకాశం అయితే లేదు. అలా చేసినట్లయితే వీళ్ళకు ఉన్న అప్లికేషన్ కూడా వీళ్ళు రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. సో ఆ తప్పు మాత్రం మీరు చేయకండి. ఎక్కడైతే మీరు ఫోటో దిగారో ఆ ప్లేస్లో మాత్రమే మీరు ఇల్లు నిర్మించుకోండి. కేటగిరీ 2లో చూసినట్లయితే L2లో చూసినట్లయితే మనకు ఇక్కడ సేమ్ చెక్ చేసుకున్నప్పుడు టైప్ లిస్ట్ వచ్చేసి L2 అనేసి రావడం జరిగింది. రీమార్క్ వచ్చేసి నాన్ పక్కా హౌస్ వితౌట్ హౌస్ సైట్ అనమాట. సో దీనికి అర్థం ఏంటంటే వీళ్ళకు ఇల్లు కూడా లేదు, కట్టుకోవడానికి ప్లేస్ కూడా లేదనమాట. సో వీళ్ళు రెంటెడ్ హౌస్లో ఉంటున్నారు కాబట్టి వీళ్ళని సెకండ్ లిస్ట్లో అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళకు కూడా ఇల్లు వస్తాయి, బట్ ఏంటంటే ఫస్ట్ లిస్ట్లో ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో ఆ తర్వాత సెకండ్ లిస్ట్ అనేది వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి మాత్రం టైం అయితే పడుతుంది. సో వీళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది. కొంతమందికి ఇక్కడ నాన్ పక్కా హౌస్ వితౌట్ హౌస్ సైట్ అనేసి రావడం జరిగింది. కొంతమందికి ఏంటంటే ఓన్ హౌస్ అని రావడం జరిగింది. కొంతమంది ఏంటంటే ఐటీ పే చేశారు కాబట్టి ఐటీ పేర్ అనేసి రావడం జరుగుతుంది, లేదా ఫోర్ వీలర్ అనేసి చూపించడం జరుగుతుంది, లేదా గవర్నమెంట్ నుంచి అలర్ట్ అయిపోయింది ఆల్రెడీ మీకు అనేసి ఇలా కొన్ని స్టేటస్లో అయితే రిమార్క్లో చూపించడం జరిగింది. సో వీళ్ళు కూడా ఈ లిస్టులలో అన్ని సర్వే చేసి మళ్ళీ ఫైనల్గా ఒక లిస్ట్ అయితే రెడీ చేస్తారు. ఇంకా లిస్ట్ 3లో చూసినట్లయితే వీళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉండి లేదా వేరే ఇల్లు ఉండి కూడా అప్లై చేసుకున్న వాళ్ళు, లేదా మీరు అప్లికేషన్ చేసే సమయంలో మీరు సర్వే చేసినప్పుడు మీ సర్వేయర్ కానీ లేదా మీరు కానీ ఏదైనా తప్పుగా టిక్ పెట్టినట్లయితే అప్పుడు
మీకు ఇలాంటి లిస్ట్ 3లో అయితే మీ పేరు రావడం జరుగుతుంది. సో ఇలాంటివి మీరు మళ్ళీ కంప్లైంట్ కనుక మీరు చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ రైస్ గ్రీవెన్స్ అనేసి ఉంటుంది. ఇక్కడ క్లిక్ హియర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ హియర్ పైన క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీతో మీరు లాగిన్ కావండి. లాగిన్ అవ్వేసి ఇక్కడ నుంచి మీరు కంప్లైంట్ అయితే మళ్ళీ రేజ్ చేయగలుగుతారు. సో ఇలా కంప్లైంట్ చేయడం వల్ల మళ్ళీ వాళ్ళు సర్వేయర్స్ మళ్ళీ మీ ఇంటికి వచ్చి సర్వే చేసి మళ్ళీ ప్రాపర్గా మీకు సర్వే చేయడం జరుగుతుంది. సో అప్పుడు మీ లిస్ట్ అనేది సెకండ్ లిస్ట్లో కానీ ఫస్ట్ లిస్ట్లో కానీ రావడం జరుగుతుంది అన్నమాట. సో మీరు దేనికి ఎలిజిబుల్ అయితే ఆ లిస్ట్లో అయితే మీకు రావడం జరుగుతుంది. సో మీరు ఏ లిస్ట్లో ఉన్నారో మీరు ఎలా చెక్ చేసుకోవాలో మీదైతే మీకు తెలిసింది కదా. ఇక్కడ మోర్లో క్లిక్ చేయండి. మోర్లో క్లిక్ చేసి అప్లికేషన్ సెర్చ్, తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్. సో మేము మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని మొబైల్ నెంబర్ టైప్ చేసేసి ఇక్కడ గో అనే పైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఇక్కడ మీ అప్లికేషన్ స్టేటస్ అనేది మొత్తం కంప్లీట్గా ఇక్కడైతే రావడం జరిగింది. సో ఇలా మీ అప్లికేషన్ స్టేటస్ని చెక్ చేసుకోండి. మీరు ఏ లిస్ట్లో ఉన్నారో కూడా మీరే తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.